Hi everyone, నేను Dr. C. Archana Reddy, consultant gynecologist at Cope Clinics and Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. ఈ రోజు మనం హిస్ట్రోస్కోపీ గురించి మాట్లాడుకుందాం. హిస్ట్రోస్కోపీ అనేది మినిమల్లీ ఇన్వేసివ్ సర్జికల్ ప్రొసీజర్. ఇది డయాగ్నోస్టిక్ అండ్ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీగా మనం చేసుకోవచ్చు. దీంట్లో ఒక సన్నటి టెలిస్కోప్ లాంటి పరికరం హిస్ట్రోస్కోప్ని వెజైనా అండ్ సర్విక్స్ ద్వారా యూట్రస్ లోపల గర్భాశయం లోపలికి పంపించి గర్భాశయం క్యావిటీని కంప్లీట్గా ఎగ్జామిన్ చేయడానికి ఈ ప్రొసీజర్ని వాడుతూ ఉంటాము. సో దీన్ని దేంట్లో ఎటువంటి కండిషన్స్లో మనం హిస్ట్రోస్కోపీని చేస్తామంటే డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీని ఎక్కువ మోతాదులో అధిక రక్తస్రావం జరిగినప్పుడు అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఆర్ హెవీ యూట్రైన్ బ్లీడింగ్ కానివ్వండి, లేదా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఒక పీరియడ్కి ఇంకొక పీరియడ్కి మధ్యలో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ జరిగినప్పుడు కానివ్వండి, లేదా ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా గర్భాశయం లోపల పొర మందంగా పెరిగినప్పుడు సో దాని కాజ్ని కనుక్కోవడం కోసం కానివ్వండి, లేదా ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ గర్భాశయం లోపల కణితులు లాంటి పెరిగినప్పుడు వాటిని డయాగ్నోస్ చేసుకోవడానికి కానివ్వండి, లేదా మిస్సింగ్ ఐయుసిడీస్ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైజెస్ ఒకవేళ మిస్ అవుతున్నప్పుడు వాటిని తీయడానికి కానివ్వండి, అట్లాంటి కండిషన్స్లో కూడా ఈ హిస్ట్రోస్కోపీని వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు రిటైన్డ్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ మిస్డ్ అబార్షన్స్ జరిగినప్పుడు ఈ రిటైన్ ప్రోడక్ట్స్ని తీయడానికి కూడా మనం హిస్ట్రోస్కోపీని ఉపయోగిస్తూ ఉంటాము. సో ఈ అన్ని కండిషన్స్లో కూడా అండ్ ఇన్ఫర్టిలిటీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ని కనుక్కోవడానికి కూడా మనం ఈ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీని వాడుతూ ఉంటాం. అండ్ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ ట్రీట్మెంట్ కోసం వాడే హిస్ట్రోస్కోపీని మనం ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అని చెప్తూ ఉంటాం. సో ఇది ఇందాక చెప్పుకున్నట్టు ఫైబ్రాయిడ్స్ కానీ అంటే యూట్రైన్ క్యావిటీ లోపల గర్భాశయం లోపల కణితులు లాంటివి ఉన్నప్పుడు పాలిప్స్ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, వాటిని తీయడానికి ఈ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీని వాడుతూ ఉంటాము. అండ్ అషర్మన్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లోపల అడేషన్స్ అతుకులు లాంటివి ఉన్నప్పుడు వాటిని తీయడానికి అడేషియోలైసిస్ చేయడానికి కూడా ఈ హిస్ట్రోస్కోపీని వాడుతూ ఉంటాము. అండ్ ఇంకొక దీంట్లో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసము యూట్రైన్ సెప్టమ్స్ అంటే పొరల్ లాంటివి గోడలు లాంటివి ఉన్నప్పుడు కూడా వాటిని ట్రీట్ చేయడానికి కూడా ఈ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీని వాడుతూ ఉంటాం. సో ఈ అన్ని కండిషన్స్లో కూడా మనం హిస్ట్రోస్కోపీని వాడుతూ ఉంటాం. ప్రీ ఆపరేటివ్ కేర్ ఏం అవసరం పడుతుంది హిస్ట్రోస్కోపీకి అంటే అనెస్థీషియా లోకల్ అనెస్థీషియాలో కానివ్వండి, రీజనల్ అనెస్థీషియాలో కానివ్వండి, లేదా జనరల్ అనెస్థీషియాలో ఈ హిస్ట్రోస్కోపీని చేసుకోవచ్చు. ఒకవేళ లోకల్ అనెస్థీషియాలో అయితే యూజువలీ ఫాస్టింగ్ అవసరం పడదు. అదే జనరల్ అనెస్థీషియాకి అయితే 4 hours to 6 hours ఫాస్టింగ్ అవసరం ఉంటుంది. అండ్ ప్రీ అనెస్థీషియా చెకప్లో భాగంగా మనం హిమోగ్లోబిన్ అట్లాంటి రొటీన్ టెస్ట్లు కొన్ని అవసరం ఉంటాయి. సో వాటిని చేసుకొని రావాలి. అండ్ ప్రీ అనెస్థీషియా చెకప్ జనరల్గా అవసరం పడుతూ ఉంటుంది. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్గా ఇట్ విల్ బీ బికాజ్ ఇది మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ డే కేర్ ప్రొసీజర్గా చేసుకోవచ్చు. మార్నింగ్ చేసేసి ఈవినింగ్ విత్ ఇన్ 4-5 hours ఇంటికి వెళ్ళిపోవచ్చు. యూజువల్లీ ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్ అన్లెస్ అంటే కొన్నిసార్లు ఆపరేటివ్ ప్రొసీజర్ అంటే ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉన్నప్పుడు కానివ్వండి, పాలిప్స్ పెద్దగా ఉన్నప్పుడు, ఎనీవేస్ బ్లీడింగ్ కొన్నిసార్లు ఎక్కువ అయినప్పుడు అట్లాంటి కండిషన్స్లో మేబీ అ డే అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ అదర్వైజ్ యూజువల్లీ ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్. పొద్దున్న అడ్మిట్ అయ్యి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్గా స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ కానివ్వండి అట్లాంటివి 1-2 రోజులు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ వెరీ మినిమల్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దే కెన్ రీగెయిన్ దేర్ యాక్టివిటీస్ విత్ నార్మల్ యాక్టివిటీస్ 1-2 daysలో దే కెన్ రీగెయిన్ దేర్ నార్మల్ లైఫ్ అండ్ నార్మల్ యాక్టివిటీస్ యూజువలీ. అండ్ వాట్ ఆర్ ద రిస్క్స్ అండ్ కాంప్లికేషన్స్ అంటే సిన్స్ ఇట్ ఈస్ అ వెరీ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి దీంట్లో రిస్క్ కాంప్లికేషన్స్ చాలా తక్కువనే ఉంటాయి. అండ్ వెరీ మినిమల్ రిస్క్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూట్రైన్ పర్ఫరేషన్ ఛాన్సెస్ కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైనా కొన్ని ఆపరేటివ్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు లైక్ అషర్మన్ సిండ్రోమ్లో అడేషన్స్ కానివ్వండి, ఫైబ్రాయిడ్ పాలిప్స్ లాంటివి కానివ్వండి, ఇట్లాంటి కొన్నిసార్లు రికరెన్స్ ఛాన్సెస్ కొంతవరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ది వాట్ ఈస్ రికవరీ రేట్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ కాబట్టి దీని రికవరీ రేట్ ఈస్ డెఫినెట్లీ మచ్ బెటర్ అండ్ ఫాస్ట్ షార్ట్ రికవరీ పీరియడ్ ఉంటుంది. సో మీ కండిషన్ని బట్టి మీకు ఎంతవరకు హిస్ట్రోస్కోపీ అవసరం ఉంటుంది అనేది మీ గైనకాలజిస్ట్ని కన్సిడర్ చేయండి. కన్సల్ట్ చేసి కన్సిడర్ ది హిస్ట్రోస్కోపీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.